ప్రస్తుతం లైవ్ లో శోభా శెట్టి ప్రత్యక్షమైంది. ఇక హౌస్ లోకి అడుగుపెట్టిన శోభ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ తో మాట్లాడింది. ఇక ఇందులో భాగంగా రీతు అంది, బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒకటి చెప్తున్నారు. సో శోభ నువ్వేం చెప్తావు అంటూ రీతు అడిగితే, నేను ఇప్పుడు ఏం చెప్పినా సరే మీరు టెన్షన్ గా తీసుకుంటారు, సో నేనేమీ చెప్పదలుచుకోలేదంటూ శోభ అలా చెప్పడంతో రీతు నవ్వుతుంది. అయితే దీంతో వెంటనే శోభ, దయచేసి నువ్వు అలా నవ్వద్రా బాబు, నేను భయపడిపోతానంటూ రీతు అయితే అంటుంది. ఇక పవన్ కళ్యాణ్ అంటున్నాడు, ఏది ఏమన్నా సరే రీతు నవ్వు అయితే గనక 2 తెలుగు రాష్ట్రాలు మారుమోగిపోతుందేమో కదా శోభ గారు అంటే, అలాగే ఉంది అంటూ శోభ అంది. ఇక పక్కనే ఉన్న ఇమాన్యుల్ అయితే గనక, నా కోసం చెప్పు, నేను గేమ్ ఎలా ఆడుతున్నానంటే, బయట ప్రతి ఇంటర్వ్యూలో అయితే గనక నేను ఖచ్చితంగా తలుచుకుంటున్నారంటే అవునా అంటూ ఇమాన్యుల్ అంటున్నాడు. ఇక ఇందులో భాగంగానే హౌస్ లో ఎవరు బాగా వంట చేస్తారు అంటే తనుజ వంట చేస్తుంది అంటూ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ చెప్పారు. అయితే దీంతో వెంటనే తనుజ నాకు వంట నేర్పిస్తావంటే యా షూర్ అంటూ చెప్పుకొచ్చింది. ఇక ఇందులో భాగంగానే తనుజ నాకు కొంచెం కాఫీ పెడతావా అంటూ శోభా శెట్టి అడగగానే తనుజ యష్ తప్పకుండా కాఫీ పెడతానంటూ శోభా శెట్టికి కాఫీ పెట్టుకొని వచ్చింది. దీంతో భరణి అంటున్నాడు, ఏంటి శోభా గారు మీరు కాఫీ లవరా అంటే, అబ్బబ్బే కాదు, తనుజ చేత్తో అయితే గనక నాకు కాఫీ తాగాలనుంది, ఎలా పడుతుందో ఏంటో అంటూ శోభ చెప్పుకొచ్చింది. ఇక ఇందులో భాగంగా ఫైనల్ గా అయితే గనక బిగ్ బాస్ కలగజేసుకొని శోభ, మరి మీరు ఎవరిని కెప్టెన్సీ కంటెండర్ గా మీతో పోటీ చేస్తారు అనేది ఇంటి సభ్యుల పేర్లు చెప్పండి అంటే, ఈలోగా శోభ అంది, ఇంకా 3 ఆడవాళ్ళు మాత్రం ఉన్నారు కదా, సో ఓకే లాస్ట్ కెప్టెన్ గా మరి నేను దివ్యాని చూడాలనుకుంటున్నాను కాబట్టి దివ్యాని ఎంచుకుంటాను అంటూ శోభ అయితే దివ్యాని ఎంచుకుంది. సో ఫైనల్ గా కట్ చేస్తే దివ్య కోసం శోభ అయితే ఓడిపోయింది, దివ్యాని కెప్టెన్సీ కంటెండర్ చేసింది. మరి మొత్తానికి శోభ హౌస్ లోకి వచ్చి హౌస్ మేట్స్ తో మాట్లాడిన మాటల తీరుపై మీరు ఏమంటారు అనేది కమెంట్ చేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.